తేజ సజ్జా హీరోగా, కార్తీక్ అక్కినేని దర్శకత్వంలో వచ్చిన 'మిరాయ్' మూవీ రివ్యూ ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ మూవీ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ వండర్ అని చెప్పొచ్చు. మూవీ పేరే 'మిరాయ్' మూవీ తోటి చాలా మిరాకిల్ చేశారని చెప్పొచ్చు భయ్యా. నిజానికి ఈ మూవీ ఒక మైండ్ బ్లోయింగ్ అండ్ ఎక్సలెంట్ మూవీ. స్క్రీన్ ప్లే అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అండ్ మూవీలో ప్లస్ పాయింట్ వచ్చేసి తేజ సజ్జా అండ్ మంచు మనోజ్ గారి యాక్టింగ్ భయ్యా. ఇద్దరి మీద చేసే క్లోజప్ షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయిందని చెప్పొచ్చు. మూవీలో మనం ఒక స్టార్ హీరోని చూసినప్పుడు ఎలాంటి గూస్ బంప్స్ వస్తాయో, బట్ ఈ 'మిరాయ్' మూవీలో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా గూస్ బంప్స్ అయితే వస్తాయి భయ్యా. బట్ ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ అయితే ఒక రేంజ్‌లో యూజ్ చేశారని చెప్పొచ్చు. చిన్న సినిమా అయినప్పటికీ వీఎఫ్ఎక్స్‌లో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మనం ఎప్పటికీ అనుకోనుండం ఈ చిన్న సినిమాలకి ఈ రేంజ్ ఆఫ్ వీఎఫ్ఎక్స్ ఎలా సెట్ అవుతుందని. అది తేజ సజ్జా గారికి అయితే తెలుస్తుందనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం 'హనుమాన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తేజ సజ్జా అండ్ ఈ మూవీతో కూడా ఇంకొక బ్లాక్ బస్టర్ అయితే అందుకున్నాడు. అండ్ మూవీలో ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం మనకు ఆ ఎక్స్‌పెక్టేషన్‌ని రీచ్ అయ్యే లోపే సెకండ్ హాఫ్‌లో వస్తుంది భయ్యా. ప్రతి ఒక్క సీన్, ఒక్కొక్క ఎలివేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. పీక్స్ అని చెప్పొచ్చు. మూవీ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే భయ్యా. అండ్ మీరు ఈ మూవీని థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అండ్ మంచు మనోజ్ గారి విలనిజం మాత్రం ఒక రేంజ్ ఆఫ్ యాక్టింగ్ తోటి అయితే కంటిన్యూ చేశారు. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే డైరెక్టర్ భయ్యా స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో చూపించారు మనకి. అండ్ ప్రతి ఒక్క సీన్‌కి, ప్రతి ఒక్క ఆడియన్స్, ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఈ 'మిరాయ్' మూవీ తప్పకుండా చూడొచ్చని అనుకుంటున్నాను. అండ్ మీరు క్లైమాక్స్‌లో ఒక రేంజ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్ అయితే పెట్టుకోవచ్చు. అందులో ఒక పాన్ ఇండియా స్టార్ వాయిస్ కూడా కొంచెం వస్తుంది. అది ఎవరనేది ఇందులో చెప్పట్లేదు. బట్ డెఫినెట్‌గా మీరు ఈ మూవీ తోటి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇదే రివ్యూ.